హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎస్ఎన్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసండి ఉల్లి ఉల్లి కారం అండి. మనకి ఇంట్లో కూరగాయలు లేకపోయినా కూర చేసే టైం లేకపోయినా ఈజీగా దీన్ని అయితే తయారు చేసుకోవచ్చండి. దీని తయారీ విధానం కోసం 3 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా పొట్టు తీసుకొని కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న ఉల్లిగడ్డల్ని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని తాలింపులో వేసుకుందాము. నేను ఇక్కడ కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, కొంచెం హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకున్నానండి. మెంతులు ఎక్కువ వేసుకోవద్దు, చేదొస్తుంది. ఈ ఉల్లిపాయలన్నిటిని వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనము వీటిని వేగించుకోవాలి. ఇలా వేయించుకుంటే మనకి పచ్చివాసన రాదు. ఉల్లిలో ఉండే ఘాటంతా పోయి ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. దీనికోసం ఒక 2 మినిట్స్ అయితే టైం పడుతుంది ఇలా వేయించుకోవడానికి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదైతే అయిపోయిందండి. ఇలా మనము ఉడకనిస్తే ఏమవుతుందంటే పచ్చివాసన పోతుంది, పచ్చడి అనేది బాగా ఉంటుంది. ఇలా మొత్తం మనము ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ పట్టుకుందాము. దానికోసం ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలి. ఆ మిక్సీ గిన్నెలో ఇలా ఉడికించుకునేవన్నీ వేసుకోవాలి. ఇందులోనే నేను 4 వెల్లుల్లి వేసాను రెమ్మలు. కారం అనేది మీ కారానికి తగ్గట్టు చూసి వేసుకోండి. కొంచెం ఎక్కువ కారం ఉంటేనే బాగుంటుందండి. ఇలా తర్వాత దీన్ని ఏం చేయాలంటే మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ అనేది మీరు మెత్తగా అయినా పట్టుకోవచ్చు, కొంచెం బరకగా అయినా పట్టుకోవచ్చు. నేనైతే మెత్తగా పట్టుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోనే తాలింపు గింజలు వేసుకుంటున్నాను. తాలింపు గింజలు వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 ఎండుమిర్చిని వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత నేను ఇందులోనే ఒక చిన్న ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇలా వేసుకుంటే ఏంటంటే మనకి ఉల్లిపాయలు కొంచెం ముక్కలుగా అది కొంచెం పేస్ట్గా తగిలి బాగుంటుందండి. ఇందాక పట్టుకున్న పేస్ట్ని వేసుకొని జస్ట్ 1 నిమిషం వేగించుకుంటే సరిపోతుంది. ఏదైనా కొంచెం పచ్చి వాసన అనేది ఉంటే మనకి ఆ వాసన అనేది పోతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే ఒక 1 వీక్ ఉన్న పాడవదండి. సాల్ట్ వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. మనకి చివర్లో ఆయిల్ తేలుతుంది కదా, ఇలా ఆయిల్ తేలితే మనకి ఏంటంటే పచ్చడి అనేది అయిపోయినట్టు. చాలా బాగుంటుందండి. ఇది అన్నంలోకే కాదు దోశల్లోకి కూడా బాగుంటుందండి. తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్ చేయండి. ఇదైతే అయిపోయిందండి. ఒక గిన్నెలో తీసేసుకోవడమే. తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.